సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మెట్రో రైలుకు కేంద్రం నిధులు ఇచ్చిందని, మెట్రోకి డబ్బులు ఇవ్వకపోతే మేము రాజీనామా చేస్తామని, హామీలు అమలు చేయని మీరు రాజీనామా చేస్తారా అంటూ ఆయన సవాల్ విసిరారు. తనను తరిమి కొడతారని రేవంత్ అంటున్నారు. తాను బీఆర్ఎస్ కార్యకర్తని కాదు, కాంగ్రెస్ కార్యకర్తనని కాదని బీజేపీ కార్యకర్తనని ఆయన చెప్పుకున్నారు. తనను అడ్డుకునే దమ్ము కాంగ్రెస్ కి ఉందా అంటూ ప్రశ్నించారు ఆయన. తనను తరిమి కొట్టే వ్యక్తి గడ్డ మీద ఇంకా పుట్టలేదన్నారు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు, మీరు మరి ఎన్నికల్లో హామీ ఇచ్చారు, లిఖితపూర్వకంగా మేనిఫెస్టోలో పెట్టారు, గ్యారంటీల పేరుతో ప్రకటించారు. మీ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో ఊరూరు తిరుగుతూ గ్యారంటీలు ఇచ్చారు కదా, హామీలు ఇచ్చారు కదా, ఓట్లు వేయించుకున్నారు కదా. ఈరోజు మీరు ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చున్నారు కదా. మరి ఆ హామీలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ హామీలకు అమలు చేయకుండా 2.5 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు కదా. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు రాజీనామా చేస్తారు? రేవంత్ రెడ్డి నన్ను అంటున్నాడు, ఆయన తెలంగాణ నుంచి తరిమి కొడతా. నేను టిఆర్ఎస్ కార్యకర్తను కాదు, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాదు, చేతగానటువంటి రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కాదు. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని రేవంత్ రెడ్డి. నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంత్రిగా ఉన్నాను. రేవంత్ రెడ్డి ప్రాణాలకు తెగించి కూడా ఈ దేశం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు మా పార్టీ కార్యకర్తలు. నన్ను నువ్వు తెలంగాణ నుంచి అడ్డుకోకుండా తిరుగుతావా? తెలంగాణ పొరిమేల నుంచి తరిమి కొడతావా? అంత దమ్ము ధైర్యము ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందా, మీకుందా, మీ ప్రభుత్వానికి ఉందా? నేను సవాల్ చేస్తా ఉన్నాను. నన్ను ఈ యొక్క తెలంగాణ గడ్డ పొరిమేల నుంచి తరలి కొట్టేటువంటి వ్యక్తి ఈ గడ్డ మీద ఇంకా పుట్టలే.